హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ డైట్ టాక్ అండ్ ఈరోజు మనం వీడియోలో డే 4 పీసీఓడి డైట్ గురించి చూద్దాం. పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఉన్న మహిళల్లో చాలామంది ఒబీస్గా ఉంటారు అండ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్తో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా కాంబినేషన్ ఆఫ్ కొన్ని క్రానిక్ కండిషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. దీంతో పాటు వాళ్ళకి డయాబెటీస్ రిస్క్ కూడా పెరుగుతుంది. కార్డియోవాస్కులర్స్ ఇంకా వేరే కండిషన్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతాయి. అందుకే పీసీఓఎస్ కండిషన్స్లో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది. అందుకే పీసీఓడి డైట్లో మనం ఒక అన్ప్రాసెస్డ్ హోల్ ఫుడ్ ఆప్షన్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషనే తగ్గడంతో పాటు మన పీసీఓడి సిమ్టమ్స్ని కూడా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అలాంటి హెల్తీ ఆప్షన్స్తో ఉన్న డైటే మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. 1, 2, 3 డేస్ డైట్ ప్లాన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. సో ఇంకా వెయిట్ చేయకుండా డే 4 పీసీఓఎస్ డైట్ గురించి చూద్దాం. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫ్లాక్స్ సీడ్ వాటర్ని తీసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ని పౌడర్ చేసుకొని 1 టీ స్పూన్ ఒక గ్లాస్లో యాడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో కన్జ్యూమ్ చేసుకోండి. అవిసె గింజలు. ఫ్లాక్స్ సీడ్స్లో మనకి 2 టైప్స్ ఫైబర్స్ ఉంటాయి, అదే సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్. ఇవి 2 మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీంతోపాటు బరువు తగ్గడానికి, కాన్స్టిపేషన్ తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్లో మీరు 1 గ్లాస్ రాగి జావా, దీంతోపాటు 2 డేట్స్ అండ్ 1 గ్లాస్ మిల్క్ని ఆప్ట్ చేసుకోండి. మిల్లెట్స్లో మనం చూసుకున్నట్టయితే రాగి, జువార్, బాజ్రా అండ్ ఫాక్స్టైల్ అనేది పీసీఓడి ఫ్రెండ్లీ మిల్లెట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా నార్మల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి కాబట్టి. మిడ్ మార్నింగ్ అరౌండ్ 11 o'clockకి 1 డ్రాగన్ ఫ్రూట్ని తీసుకోండి. అప్రాక్సిమేట్లీ 150 grams ఉంటే మంచిది. లంచ్ అరౌండ్ 1 o'clockకి చేయండి. ఫస్ట్ వెజిటేబుల్ సాలెడ్ తోటి స్టార్ట్ చేయండి. ఇందులో మనం గ్రీన్ సాలెడ్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి. గ్రీన్ సాలెడ్లో మనకి క్యాప్సికమ్ యూస్ చేసుకోవచ్చు, క్యాబేజ్, టొమాటో, ఆనియన్, కుకుంబర్ కూడా యాడ్ చేసుకొని నీట్గా చాప్ చేసుకొని కావాలంటే కొంచెం సీజనింగ్ చేసి తీసుకోండి. సాలెడ్ తర్వాత 1 మిల్లెట్ రోటీని తీసుకోండి. దీంతోపాటు కోకోనట్ అండ్ ఫ్రెంచ్ బ్రెయిన్ కర్రీని తీసుకోండి. ఒకవేళ మీరు నాన్ వెజ్ తింటానంటే గ్రిల్డ్ ఫిష్ లేదా గ్రిల్డ్ చికెన్ని యూస్ చేసుకోవచ్చు. గ్రీన్ సాలెడ్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి వైటమిన్ ఏ, వైటమిన్ సి, బీటా క్యారోటిన్, కాల్షియం, ఫోలేట్, ఫైబర్, ఫైటోన్యూట్రియన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 o'clockకి 1 కప్ ఫూల్ మకానాని తీసుకోండి. అప్రాక్సిమేట్లీ 20 to 25 పీసెస్ ఉంటే మంచిది. దీనిపైనే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని తీసుకోండి. ఫూల్ మకానా, లోటస్ సీడ్స్లో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా వివిధ రకాల న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇది వెయిట్ కంట్రోల్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్కి కూడా సహాయపడుతుంది. ఈవినింగ్ 6 o'clockకి 5 o'clockకి అలా మీరు మూంగ్ దాల్ డోక్లాని చేసుకొని తీసుకోవచ్చు. దీంతోపాటు కొంచెం రా మ్యాంగో చట్నీని ఆప్ట్ చేసుకోవచ్చు. డిన్నర్లో మీరు వెజిటేబుల్ సాలెడ్ బదులుగా బ్రోకలీ ఆల్మండ్ సూప్ని 1 కప్ తీసుకోండి. దీంతోపాటు 2 పుల్కా, దీంతోపాటు 1 కప్ పాలకూర పప్పుని ఆప్ట్ చేసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు 1 గ్లాస్ వాటర్లో దాల్చిన చెక్క పొడి అండ్ లెమన్ యాడ్ చేసుకొని తాగేసి పడుకోవచ్చు. ఈరోజు టిప్ ప్రోటీన్స్ పైన. మనం తీసుకునే డైట్లో ప్రోటీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అప్రాక్సిమేట్లీ ప్రతి 1 kgకి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది మనం డైట్లో ఇవ్వాలి. ఇలా తీసుకోవడం వల్ల మన బాడీ మెటబాలిజం అనేది పెరుగుతుంది. దీంతోపాటు ఈజీగా బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. మీ డైట్లో క్వాలిటీ ప్రోటీన్ రావాలంటే రోజు ఎగ్ వైట్స్ని ఉపయోగించుకోండి. దీంతోపాటు చికెన్, ఫిష్, మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ సోయా, పల్సెస్, వివిధ రకాల పప్పులు ఇవన్నీ మీ డైట్లో ఉపయోగించుకోవచ్చు. ఈ డైట్స్ అన్నీ మీకు చాలా హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ డైట్స్ అన్నీ నచ్చుతున్నట్టయితే పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.